హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి మంచి గుమగుమలాడుతా ఘీ రైస్, సో డీప్ ఫ్రై ఆనియన్స్తో గార్నిషింగ్ చేసేది చాలా కమ్మగా రుచికరంగా ఉంది. సో ఎవరైనా కూడా చేసుకోవచ్చు, న్యూలీ మ్యారీడ్ అమ్మాయిలు అయినా కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసినా కూడా సూపర్ టేస్ట్గా వస్తుంది. సో ఇది మనకి నోటికి మంచిగా లేనప్పుడు, అంటే కొంచెం టేస్ట్ బడ్స్ అనేది మనకి మంచిగా లేనప్పుడు ఈ రెసిపీస్ ఇలాంటివి ఇన్స్టెంట్గా ట్రై చేసుకొని ఓపిక లేనప్పుడు కూడా చేసుకొని తినేయచ్చు. ఇలా మంచి అంటే క్యాష్నట్స్ కూడా ఫ్రై చేసుకొని మీదేం చేస్తే మనకి ఈ మండీ లుక్ వచ్చేస్తుంది అనమాట. సో చాలామంది ఇది మండీ లుక్ వస్తుంది. సో ఇది మనకి రెసిపీకి కావాల్సిన పదార్థాలు అనమాట. వేసే కొద్దీ మనము చేసే కొద్దీ నేను మీకు ఎన్ని తీసుకున్నాను ఏంటి అవన్నీ కూడా చెప్తాను. సో ఇది మనం రెడీ టు మేక్ అనమాట. ఇవన్నీ కూడా ఇన్స్టెంట్గా అన్నీ చేసేసి ముందు పెట్టేసుకుంటే ఇది చాలా ఈజీగా విదిన్ 10 to 15 మినిట్స్లో మన రెసిపీ అనేది ఫినిష్ చేసుకోవచ్చు. వేడిగా మనము సర్వ్ చేసుకొని తినవచ్చు ఈ వెదర్కి. అలాగే నాకు 1 వీక్ గ్యాప్ వచ్చింది కొంచెము ఈ వీడియో చేయడం వల్ల, కొద్దిగా బిజీ అయిపోయినాను. సో వీడియో పోస్ట్ చేయలేకపోయినాను. చాలామంది అడుగుతున్నారు ఎందుకు ఇంకా ఇన్ని రోజులైంది వీడియోస్ పోస్ట్ చేస్తలేరు అనేసి. సారీ, కొద్దిగా పర్సనల్ వర్క్స్లో బిజీ అయిపోయినాను. సో ఇక నుంచి రెగ్యులర్గా మీకు కొత్త రెసిపీస్ అనేది పోస్ట్ చేస్తాను. సో మనము రెసిపీ స్టార్ట్ చేస్తాము, ఎలాగ చేయాలో. ఇది టమాటోస్ కూడా తీసుకున్నాను. ఆ కమ్మతనానికి పులుపు అనేది చాలా బాగుంటుంది. సో గ్యాస్ ఆన్ చేసేసుకొని, ఇది మనకి మెయిన్ ఏంటంటే ఘీ రైస్ కాబట్టి ఘీతోనే చేసుకోవచ్చు. కొంతమందికి ఇంకా ఘీ కొద్దిగా ఇంకా ఆయిల్ కొద్దిగా అంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్, ఇంకా కొద్దిగా నెయ్యి కూడా తీసుకోవచ్చు. లేకుంటే మెయిన్ రెసిపీ కాబట్టి మనం 4 to 5 ఘీ తీసుకొని స్పూన్స్ ఘీ తీసుకొని తర్వాత కొద్దిగా ఒక స్పూన్ అంత ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఏదంటే ఇది ఫుల్ ఒక 5-6 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ తీసుకున్నాను. దాని తర్వాత ఈ ఆనియన్స్ అనేది 2 ఆనియన్స్ అనమాట, కొంచెం చిన్నగా ఉండే మీడియం సైజ్ అంతా 2 ఆనియన్స్ కట్ చేసి ఇట్లా స్లైసెస్గా కట్ చేయాలి, చిన్న చాప్ చేయకూడదు. ఇలాగ పొడుగా కట్ చేసుకోవాలన్నమాట. అలాగే మనకి ఘీ కాబట్టి కొంచెం కమ్మతనం అనేది ఉంటుంది. స్పైస్ తినేటోళ్ళు అయితే కొద్దిగా పచ్చిమిర్చిలు అంటే ఎక్కువ కావాలంటే ఒక 4-5 వేసుకోవచ్చు, లేదంటే ఒక 2 అయినా వేసుకున్నా పర్వాలేదు. మేము కొంచెం స్పైస్ తింటాం కాబట్టి నేను ఒక 4 పచ్చిమిర్చిలు వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ ఆయిల్లో మంచిగా వేడి ఇట్లా బ్రౌన్గా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని దాంట్లో కొద్దిగా మనము ఒక 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది మనకి బిర్యానీ ఆకు మెయిన్, అంటే మనకి ఘీ రైస్కి ఇవన్నీ కూడా చాలా బాగా ఫ్రేగ్రెన్స్ అనేది చాలా బాగుంటుంది. తినడంలో కూడా సూపర్ టేస్ట్ అనమాట. అసలు ఆసమ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ట్రై చేయండి ఖచ్చితంగా అందరు కూడా అది. సో ఒక 4 ఇలైచీలు వేసుకున్నాను. ఇంకా ఈ దాల్చిన చెక్క, లవంగ ఇవన్నీ కూడా ఒక 4-5 అలాగా, అంటే మనకి స్పైసెస్ ఎలాగ తింటామో దాన్ని అకార్డింగ్లీ మీరు తీసుకోవచ్చు. అంటే నార్మల్గా ఇంకా మేము ఇంతే తింటాము అని అంటే ఒక 4 అన్నీ కూడా 4 అంటే 4 లవంగాలు, ఇలైచీలు, ఇంకా దాల్చిన చెక్క చిన్నవి ఒకటి వేసుకోవచ్చు అనమాట. సో పెప్పర్ కావాలన్నా కూడా కొద్దిగా ఒక 3 పెప్పర్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఫ్రై అయిన దాని తర్వాత ఇది కొత్తిమీర వేసుకున్నాను అనమాట. ఒక కట్ట అంటే ఒక సగం తీసుకున్నాను. ఇంకా పుదీనా కూడా ఒక కట్టలో సగం తీసుకున్నాను, ఎక్కువ వేయకూడదు. ఆ ఫ్లేవర్ అనేది మళ్ళీ దాన్ని డామినేట్ చేసేస్తుంది. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక చిన్న 2 టమాటోలు వేసుకున్నాను. ఈ టమాటోలు అనేది ఆప్షనల్. ఎవరికైతే కొంచెం పులుపు తినాలి, కారం పులుపు కూడా ఉంటే మంచిగా నచ్చుతుందో వాళ్ళు ఈ టమాటోస్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే టమాటోస్ వేసుకున్నా చాలా బాగుంటుంది. కొంతమంది వేసుకోరు. ఈసారి ఇలాగ ట్రై చేయండి. ఇంకా గార్నిషింగ్కి నేను స్టార్టింగ్లో మీకు ఇలాగే క్యాష్నట్స్ చూపించాను కదా. సో మనం రైస్లో కూడా ఇలాగ ఫ్రై చేసుకొని కొద్దిగా పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ముందుగా కొద్దిగా మళ్ళీ పైనుంచి కొద్దిగా గార్నిషింగ్కి తీసుకున్నాను. ఇది ఒక చిన్న 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ అనమాట. కొద్దిగా వాష్ చేసుకొని కొద్దిసేపు నానబెట్టేసుకొని ఇలాగా మొత్తం వాటర్ అంతా తీసేయాలన్నమాట. నీళ్ళు లేకుండా చక్కగా పొడిగా రైస్ ఇలా అయిపోయిన తర్వాత మన గీలోకి వేసేసుకొని బాగా కలపాలి.
అన్నీ కూడా ఇట్లా టాస్ చేయాలి. ఎందుకంటే ఆ ఘీ ఆయిల్ అనేది అంతా కూడా నెయ్యి అనేది ఇంకా మసాలాలు అవన్నీ కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. సో ఇవన్నీ కూడా నీట్గా కొద్దిగా వాటర్ లేకుండా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు గ్యాస్. హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరికి ఇట్లా అన్ని కలిపి ఈక్వల్గా చేసి మనకి సాల్ట్ టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని బాగా కొద్దిగా కలుపుకోవాలి మళ్ళీ. అప్పటి వరకు మనకి ఉన్న ఏదైతే వాటర్ ఉందో అవన్నీ కూడా ఇంకా ఇవాపరేట్ అయిపోతుంది. అలాగే ఇవన్నీ మసాలాలు కూడా మన రైస్కి అనేది బాగా పట్టేస్తుంది అనమాట. ఈ టమాటోస్లో ఉన్న పులుపుతనము, ఇంకా ఈ స్పైసెస్లో ఉన్న కారము ఇవన్నీ కూడా మనకి రైస్లోకి బాగా దిగిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే దీంట్లోకి మనం వాటర్ వేయాలి కదా. సో ఇది ఇక్కడ ఏంటంటే నేను కోకోనట్ మిల్క్ తీసుకున్నాను. సో నాకు రైస్ ఇది ఒక బౌల్ అంతా తీసుకుంటే సో 1:2 రేషియోలో మనము వాటర్ అని తీసుకుంటాం కదా. సో సేమ్ క్వాంటిటీ అలాగే తీసుకోవాలి. నేను ఒక బౌల్ నిండా ఇది కొబ్బరి పాలు అనమాట. కొబ్బరి పాలు వేసేసుకొని ఫస్ట్ కొద్దిగా కలిపేసుకోండి బాగా. అంటే ఇది కూడా రైస్లోకి ఫుల్గా ఆ ఫ్లేవర్ అంతా కూడా మిల్క్ అనేది బాగా కలిసిపోతుంది అనమాట. సో కొద్దిగా నీట్గా కలిపేసుకొని మళ్ళీ అదే బౌల్తో ఇంకొక వాటర్ తీసుకోవాలి. సో 1:2 ఒక మనం రైస్ తీసుకున్నాం కాబట్టి ఇంకో 2 గిన్నెలంతా నీళ్ళు తీసుకోవాలి. సో మంచిగా పొడిగా వస్తుంది అనమాట రైస్ అనేది. అలాగా వాటర్ పోసేసుకొని మనము ఇంకా మూత పెట్టేసుకుందాము. అది బాగా స్టీమ్కి ఉడికిపోతుంది. సో మనకి మూత పెట్టడం వల్ల ఏంటంటే తొందరగా కూడా అయిపోతుంది. ఇంకా ఆ ఫ్లేవర్స్ అనేది కూడా రైస్లోకి బాగా పట్టేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా మూత అనేది పెట్టాలి. అలాగ ఒక్కసారి మధ్యలో అలా అంటే మసాలాలన్నీ కూడా ఇవి టమాటోస్ పచ్చిమిర్చిలు అవన్నీ ఒక్క దగ్గరికి కాకుండా కొద్దిగా ఒక్కసారి అలాగ ఓపెన్ చేసి కలిపేసుకుంటే అన్నీ కూడా సైడ్స్లోకి మంచి నీట్గా అలాగ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి చూసాము స్టీమ్లో ఎట్లాగా ఉడికిపోయింది ఎంతవరకు వచ్చింది అనేసి ఒకసారి ఓపెన్ చేసి అది చూసారా చక్కగా ఉడికిపోయింది రైస్ అనేది. అంటే ఎక్కువసేపు ఎక్కడ టైం తీసుకోదు. ఇది ఒక 10 to 15 to 20 మినిట్స్లో అయిపోతుంది మొత్తం మనకి రెసిపీ అనేది. అలాగా ముందు నుంచి నేను ఈ ఆనియన్స్ అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇది ఆయిల్లో అయినా ఘీలో అయినా కూడా చేసుకొని అదే ఘీలో మనము రైస్ కూడా వండేసుకోవచ్చు. సో నేను పక్కన ముందే చేసి పెట్టుకున్నాను. అలాగే క్యాష్నట్స్, సో కాజు ఇంకా మనకి కిష్మిష్ అంటారు కదా, ఇవి 2 కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా మనమే ఇంట్లో పిల్లలు ఇవి అందరు కూడా మంచి హెల్త్కి మంచిది కాబట్టి ఇలాగ మనకి ఎంత కావాలో పిల్లలు తినేటట్టు ఉంటే కొద్దిగా మీకు సరిపడంత టేస్ట్కి సరిపడంతా కూడా వేసుకోండి. అలా గార్నిషింగ్ చేసిన తర్వాత ఒక్కసారి చూసుకోండి. అంటే వాటర్ ఏం కూడా కనిపించట్లేదు చూసారా ఎలాగ ఉందో, పొడి పొడిగా అయ్యింది. ఎక్కడ కూడా మనకి ఏ సైడ్స్ నుంచి కూడా వాటర్ అనేది కనిపించట్లేదు. మంచి స్టీమ్కి చాలా బాగా ఉడికిపోయింది అనమాట. రైస్ ఇట్లా పొడి పొడిగా రావాలి. ఎక్కువ వాటర్ కూడా పోయొద్దు, ఎక్కువ పాలు కూడా పోయకూడదు. సో తక్కువ వేయడం వల్ల ఇలా నీట్గా మనకు విడివిడిగా వస్తుంది. బాస్మతి రైస్ లాగా ఆ లుక్ అనేది రైస్ కూడా చాలా అంటే మంచిగా అనిపిస్తుంది. ఇది సోనా మసూరియే, బాస్మతి రైస్ కాదు, నార్మల్ మనం డైలీ ఇంట్లో వండుకునే రైసే. ఎంత సూపర్గా కనిపిస్తుంది కదా. సో ఇది మన ఫైనల్ లుక్ ఆఫ్ ద రెసిపీ ఘీ రైస్. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఘీ రైస్ అనేది ఎలా కుదిరింది అనేసి చాలా మంచిగా అనిపించింది. మీరందరూ కూడా నన్ను అడిగారు ఎందుకు ఇన్ని రోజులు అయింది వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదని. సంతోషంగా అనిపించింది. అందరు కూడా ఎదురు చూస్తున్నారు వీడియోస్ గురించి. ఓకేనండి, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.